పొలికార్పు దేవునితో భయభక్తులు కలిగి అల్లరి చేయకుండా, పక్కన వాళ్ళతో గిల్లకుండా చాలా మంచిగా ఉండేవాడు పిల్లలు. ఒకరోజు ఏం జరిగిందంటే, పొలికార్పు దేవుని పని చేస్తున్నందుకు ఆయన ఏం చేశారంటే, ఆ రాజ్యములో సైనికులు వచ్చి పొలికార్పును పట్టుకున్నారు. పిల్లలు ఏం చేస్తారు? పొలికార్పును పట్టేసుకున్నారు. ఏ పొలికార్పు, నువ్వెందుకు యేసు గురించి చెప్తున్నావు? నేను రాజు తీసుకుని రమ్మన్నాడు అని చెప్పేసి పిల్లలు సైనికులు వచ్చి పొలికార్పుని ఏం చేస్తారంటే పట్టుకున్నారు. పిల్లలు పట్టుకొని తీసుకెళ్ళిపోయి రాజు ముందు తీసుకొచ్చారు. రాజు ముందు తీసుకొచ్చరికి పొలికార్పు నిలబడ్డాడు. పొలికార్పు ఎవరు నమ్ముకున్నారు? యేసుని నమ్ముకున్నాడు కదా. పొలికార్పు ఎవరి బిడ్డ? యేసు బిడ్డ, దేవుని సాతాను బిడ్డ? దేవుని బిడ్డ కదా పిల్లలు. అయితే ఈ రాజు ఏమన్నాడంటే, పొలికార్పు, నువ్వు నా రాజ్యంలో సువార్త చెప్తున్నావా? నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నావా? అందరినీ ఈ సువార్త చెప్తూ మారుస్తున్నావా? ఇదిగో ఈ పొలికార్పును ఏం చేయండి, ఈరోజు చంపేయండి అన్నాడు. ఏమన్నాడు? రాజు చంపేమనేసరికి అమ్మో కదా, చాలా మందికి ఏమొస్తుంది? భయం వస్తుందా? లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పట్టుకొని ఎలా చేస్తామని కర్ర అనుకున్నాక ఏం చేస్తాం? మనందరికీ అమ్మో భయం వచ్చేస్తుంది కదా. పొలికార్పును రాజు ఏం చేస్తాడు? చంపేస్తా అన్నాడు. కానీ పొలికార్పు ఎలా ఉన్నాడు అసలు పిల్లలు? రాజు చంపేస్తుంటే, ఆహా రాజా మీరు నన్ను చంపేస్తారా అని హృదయంలో భయం లేదు పిల్లలు. ఏం లేదు? భయం లేదు. పొలికార్పు ఏమన్నాడంటే, రాజా మీరు చంపేస్తారా? అయితే నన్ను చంపేయండి, ఎందుకంటే నేను చాలా తొందరగా ఎక్కడికి వెళ్ళిపోతాను? నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నా దేవునితో చాలా ఆనందంగా ఉంటాను అన్నాడు. రాజుకి ఇది ఏంటబ్బా, ఎవరైనా చంపేస్తాంటే ఏం చేస్తారు? అమ్మో చంపొద్దు భయపడతారు. ఈయనేంటి నన్ను చంపేయడానికి భయం ఉంది ఆయనకి? భయం లేదు. నన్ను చంపేస్తే నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నా దేవుని దగ్గర చాలా ఆనందంగా ఉంటాను సరికి రాజు అన్నాడు. ఆహా, నువ్వు అక్కడ చంపేస్తూ చాలా ఆనందంగా ఉంటావా? అయితే పొలికార్పుని ఏం చేయొద్దు, ఎవరు కూడా ఏం చేయొద్దు అన్నాడు, చంపొద్దు అన్నాడు. చంపొద్దు అనేసరికి ఇప్పుడు ఏమన్నాడంటే, సరే ఈ పొలికార్పుని ఏం చేయండి అంటే తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్నాడు. ఎక్కడ పడేయమన్నాడు? జైల్లో పడేయమన్నాడు. ఇప్పుడు ఎవరైనా మనం జైల్లో పడేస్తే చాలా హ్యాపీగా ఉంటుందా? ఎలా ఉంటుంది? సాడ్గా, దుఃఖం ఉంటుంది కదా పిల్లలు. పొలికార్పు జైలు ఎందుకు పడమని తప్పు పని చేశాడు పిల్లలు. ఇప్పుడు చాలా మంది జైలు ఎందుకు వేస్తారు? తప్పు పని చేస్తే, చెడ్డ పనులు చేస్తే, దొంగతనాలు చేస్తే, ఎవరిని చంపేస్తే, ఇలాంటి చెడ్డ పనులు చేస్తే ఏం చేస్తారు? పోలీసులు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. మనం చెడ్డ పనులు చేయొచ్చా? చేయొద్దు. కానీ పొలికార్పు మన చెడ్డ పనులు చేశాడా? చెప్పాలి. ఏం చెడ్డ పనులు చేయలేదు. పొలికార్పు చాలా మంచిగా నమ్మకంగా బ్రతుకుతున్నాడు పిల్లలు. అయినా కూడా రాజు నుంచి పట్టుకున్నారు. అయితే పిల్లలు జైల్లో వేయబడేసరికి పొలికార్పు ఏం భయపడలేదు పిల్లలు. హృదయంలో ఏం బాధ లేదు. రాజా మీరు నన్ను జైల్లో ఇస్తారా? నేను ఇంతవరకు జైల్లోనే సువార్త చెప్పలేదు, కాబట్టి ఏం చేయండి, నన్ను జైల్లో పడేయండి, హాయిగా జైల్లో దేవుని పని చేసుకుంటూ సంతోషంగా ఉంటానన్నాడు. ఎలా ఉంటున్నాడు? చంపేస్తా ఉంటున్నాడు, దేవునితో సంతోషంగా ఉంటున్నాడు. జైల్లో వేస్తే కూడా ఎవరున్నాడు? నువ్వు జైలు వేస్తే సంతోషంగా ఉంటావా? అయితే ఈ పొలికార్పుని ఏం చేయొద్దు, జైల్లో కూడా వేద్దన్నాడు. మరి ఏం చేయాలంటే, ఈ పొలికార్పుని తీసుకెళ్ళి సముద్రంలో దీపాలు ఉంటాయి కదా. దీపాలంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది, అక్కడ ఎవ్వరు ఉండరు. కాబట్టి ఈ పొలికార్పుని తీసుకెళ్ళి ఏం చేయండి అంటే ఆ దీపంలో పడేసేయండి, ఒక్కడే అక్కడ చచ్చిపోతాడు అనేసరికి పొలికార్పు అనుకున్నాడు, ఆ దీపంలో పడేస్తే ఈయన పని అయిపోద్ది అనుకుంటే పొలికార్పు హాయిగా నవ్వుతూ రావుతున్నాడు. రాజా రాజా మీరు నన్ను తీసుకెళ్ళి దీపంలో పడేయండి, నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకు తెలుసా? నేను యేసయ్యతో మాట్లాడడానికి, నా దేవునితో సహవాసం చేయడానికి మనుషులు చాలాసార్లు వచ్చి ఆటంకపరుస్తున్నారు. అక్కడ దీపంలో అయితే నేను ఒక్కనే ఉంటాను, నా యేసయ్యతో చాలా హ్యాపీగా మాట్లాడుతుంటాను అన్నాడు. రాజుకి ఇది ఏంటబ్బా,
చంపేస్తంటే ఏమన్నాడు? దేవునితో ఆనందంగా ఉంటా అన్నాడు. జైల్లో పెడితే ఏమన్నాడు? జైల్లో పెట్టినా సంతోషంగా ఉంటా అన్నాడు. తర్వాత దీపంలో పడేస్తున్నా అక్కడ సంతోషంగా ఉంటున్నాడు. రాజు అనుకున్నాడు, ఇదేంటి ఎక్కడైనా సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి నేను దీపంలో కూడా పడేద్దు, కానీ ఏం చేయండి అంటే ఈ పోలికార్పును ప్రజల మధ్యలోనే ఉండని అన్నాడు. పిల్లలు, పోలికార్పు ఎవరు నమ్ముకున్నాడు? యేసయ్య నమ్ముకున్నాడు. ఆయనలో భయం ఉందా? చెప్పండి, భయం ఉందా ఆయనకి? చెప్పాలి అందరూ. భయం లేదు. ఎందుకు భయం లేదు? యేసయ్య పోలికార్పుతో ఉన్నాడు పిల్లలు. ఆయనకు భయం లేదు. మనం కూడా పిల్లలు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు చాలా భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి కదా పిల్లలు, చాలా భయాలు. మరి మనందరి మనలో భయం పోవాలంటే ఎవరు ఉండాలి? పిల్లలు, ఇంకో మాట చెప్తేనండి, కొంతమంది చీకట్లు వెళ్ళాలంటే ఏమవుతుంది? అమ్మో భయం. ఒంటరి ఉండాలంటే భయం. అన్నిటికి భయపడుతుంటారు కొంతమంది. కానీ పిల్లలు, మనం యేసయ్యకు భయపడితే, ఎవరు భయపడితే? యేసయ్యకు భయపడితే ఇంకా దేనికి కూడా మనము భయపడం. ఎందుకు? ఎవరు మనతో ఉంటారు? యేసయ్య మనతో ఉంటాడు. పిల్లలు, మరి యేసయ్యకు భయపడేవారు పాపం చేస్తారా? తప్పు చేస్తారా? ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా. కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగ ఉన్నాడు అనుకో. దొంగ పోలీసుల ముందు దొంగతనం చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? తీసుకెళ్ళి జైల్లో 4 కొడతారు కదా, కాబట్టి వాళ్ళ ముందు చేయరు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా పిల్లలు? సీక్రెట్గా చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు, మన యేసయ్యకు భయపడ్డప్పుడు మనం ఏం చేయొద్దు? చెడ్డ పనులు చేయొద్దు. చెడ్డ పనులు చేస్తే యేసయ్య మనతో ఉంటాడా? యేసయ్య మనతో ఉండడు. అల్లరి పనులు చేసిన, మనం దొంగతనాలు చేసిన, ఆ బూతు మాటలు మాట్లాడిన, కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. చాలా ఏమాడతారు? అబద్ధాలు ఆడతారు. మీరు ఆడరు ఎప్పుడు? మేము చాలా మంచోళ్ళు, నేను చాలా అబద్ధాలు ఆడలేదు అసలు పిల్లలు చిన్నప్పుడు. మీరు ఎప్పుడు ఆడలే అబద్ధాలు? ఆడలేదా? ఎంతమంది ఆడరు అబద్ధాలు? నేను చాలా ఆడినా చిన్నప్పుడు. అయితే ఒక మాట చెప్తే ఉంటారు పిల్లలు. ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు అబద్ధాలు ఆడలేదు అన్నారో అది కూడా అబద్ధమే. ఎందుకంటే చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. చాలామంది కాదు, కొన్ని అందరూ అబద్ధాలు ఆడాలి కదా. ఎప్పుడు కూడా మమ్మీ డాడీ వాళ్ళు ఏదైనా కొడుతుంటే తప్పులు చేసి అమ్మ నేను చేయలేదు అని ఎంతమంది అనలేదు అంటాం కదా. మరి అబద్ధాలు ఆడితే పరలోక రాజ్యం వెళ్తామా? వెళ్దాం. దేవుని భయమున అబద్ధాలు ఆడతారా? ఆడరు. పిల్లలు, మనం దేవుని రాజ్యం వెళ్ళాలంటే యేసయ్యకు మనం భయపడి పాపం చేయకుండా ఉండాలి. ఎలా ఉండాలి? పాపం చేయకుండా. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది దేంతో పాపం చేస్తున్నారు తెలుసా పిల్లలు? కొంతమంది టైం అంతా దేంతో గడుపుతున్నారు తెలుసా పిల్లలు? ఏంటి? ఫోన్లో పెట్టుకొని పోతుందా? ఇదే కదా చాలామంది ఫోన్తో గేమ్లు ఆడటము, ఫోన్లో పిచ్చి పిచ్చి అని చూడటము, అబద్ధాలు ఆడటము, అల్లరి పనులు చేయడం, అన్ని ఫోన్ చూస్తూ నేర్చుకుంటారు. అలా చేయొచ్చా మనం? చాలామంది ఫోన్ చూసి పిల్లలు ఏమైపోతున్నారు తెలుసా పిల్లలు? చదువుకోలేదు, సరిగా మంచిగా చదువుకోవట్లేదు. ఆ ఫోన్ చూసి ఆ ఫోన్లోనే ఉండిపోయి మానసికంగా పిచ్చోలైపోతారు కొంతమంది. చూడొచ్చా మనం? చూడొద్దు. చెడ్డ పనులు చేయొచ్చా? యేసయ్యకు భయపడేవారు చేస్తారా? ఇవన్నీ చేస్తారా? చెయ్యరు. పిల్లలు, యేసయ్యకు మనం భయపడ్డప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? పాపం చెయ్యం. యేసయ్యకు భయపడ్డప్పుడు ఆ భయం మనల్ని పాపం అంతటంటే, ఆ భయం ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఉన్న భయాలన్నిటి నుండి విడిపిస్తుంది. ఏ భయం నుంచి? ఈ లోకంలో భయాలన్నిటి నుంచి మనం విడిపిస్తుంది. అందుకే మనలో ఎవరి భయం ఉండాలి? యేసయ్య భయం ఉండాలి. యేసయ్య మనలో ఉండాలంటే మీరు ఆలోచన చేయండి. ఇంతకుముందు ఎవరైనా యేసయ్యని హృదయంలోకి పిలిచారా?
ఎప్పుడైనా పిలిచారా? ఎప్పుడు పిల్లలేదా? పిల్లలు యేసయ్యని పిలిస్తే ఆయన ఎక్కడికి వస్తాడు తెలుసా? మన హృదయంలోకి వస్తాడు. ఎవరు? యేసయ్య ఎక్కడికి వస్తాడు? హృదయంలో. యేసయ్య మన హృదయంలోకి వచ్చినప్పుడు పిల్లలు మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఆయన మనలో ఉంటాడు. ఆయనకు భయపడి బ్రతికితే ఆయన ఈ లోకల్ అన్ని భయాలను ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. పోలీకార్పు దేవునికి ఒక్కరికే భయపడ్డాడు. ఇంకెవరికైనా భయపడ్డాడా? రాజుడు, ఏ పోలీకార్ నిన్నేం చేస్తా, నేను చంపేస్తా. పోలీకార్ భయపడ్డా? అమ్మో మనం చంపకు భయపడ్డా? ఏమన్నాడు? నువ్వు చంపితే చంపేసుకో, నేను ఎక్కడ పోతాను? యేసయ్య దగ్గరికి వెళ్తాను, ఆయనతో ఆనందంగా ఉంటాను అన్నాడు. పోలీకార్పు ఎందుకు ఆ మాట అన్నాగంటే తెలుసా పిల్లలు? పోలీకార్పు హృదయంలో యేసయ్య ఉన్నాడు. ఎవరి హృదయంలో? పోలీకార్ హృదయంలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉంటే మనం దేనికి భయపడం. ఆ దేశంలో చెడ్డ పనులు చెయ్యమా? చేస్తామా? చెయ్యకూడదు కూడా. ఓకేనా పిల్లలు? కాబట్టి యేసయ్యకు మనం భయపడదాం. అదే సమయంలో ఇక్కడున్న ఎవరన్నా ఇంకా యేసయ్యను మీ ఫ్రెండ్గా చేసుకున్నారు ఎవరైనా? యేసయ్య ఫ్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా పిల్లలు? యేసయ్య మన హృదయంలోకి పిలవాలి. మన విబిఎస్ థీమ్ ఏంటి? మిత్రుడా? కొంతమంది శత్రువు అంటున్నారు. మిత్రుడా శత్రువా? చెప్పాలి. మిత్రుడు ఫ్రెండ్ ఏం చేస్తాడు మనల్ని? మంచి ఫ్రెండ్ అవుతుంది. భయం నుండి విడిపిస్తాడా? భయం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ మంచి ఫ్రెండ్ అయితే భయం నుంచి విడిపిస్తాడు. మరి యేసయ్య మన మంచి ఫ్రెండ్. యేసయ్యను మనం హృదయంలోకి పిలిస్తే ఆయన మన ప్రతి భయం నుండి విడిపిస్తాడు. పిల్లలు మనం ధైర్యంగా ఉంటాం. అదే సమయంలో యేసయ్య మన గురించి ఆయన పట్టించుకుంటాడు. కానీ దేవుని భయం అంటే ఏం చేయొద్దు? మనం ఏం చేయొద్దు? చెప్పాలి. ఏం చేయొద్దు దేవుని భయం అంటే? అబద్ధాలు ఆడదు. ఇంకా పాపం చేయొద్దు అన్నారు. పాపం అంటే ఏంటి? పాపం అంటే చెప్పాలి. ఎవరు చెప్తాను పిల్లలు? పాపం అంటే ఏంటి? చెడ్డ పనులు చేయడం కదా. అబద్ధాలు ఆడటం, పక్కన వాళ్ళకి వెళ్ళడం, అల్లరి పనులు చేయడం, సెల్ ఫోన్లు రీల్స్ చూడడం కదా. ఇవన్నీ చెడ్డ పనులు. కాబట్టి ఇవన్నీ మనలో టేసి ఉంటాడు, మనతో ఉంటాడు. కాబట్టి అందరం ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల వచ్చండి, అందరు కళ్ళు మూసుకోండి. ఇట్లంటేనండి, యేసయ్యని ఎంతమంది మీ ఫ్రెండ్గా చేసుకోవాలనుకుంటున్నారు? యేసయ్య చాలా మంచి ఫ్రెండ్. ఆయన భయం నుండి విడిపిస్తాడు. ఆయన పరలోకంలో